నమస్తే. ధ్యానంలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అనేది ముఖ్యమైనవి. దేన్నైనా మనం సాధించాలంటే దేన్నైతే సాధించదలుచుకున్నామో దాని మీద మనసు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండి ఆ ప్రయత్నం అనేది చేయాలి. అంటే లక్ష్యం అంటే ఏంటి? సాధించాలి. దేన్ని సాధించాలో అది లక్ష్యం అవుతుంది. అది సాధించడం కోసం చేసే ప్రయత్నము దాని ఫలాన్ని ఇస్తుంది. లక్ష్యము ఫలవంతం కావాలంటే ప్రయత్నమే ముఖ్యమైనది. ప్రయత్నము లేకుండా ఫలం అనేది లభించదు. ప్రయత్నం పురుష లక్షణం. అంటే ప్రయత్నం అనేది మన చేతిలో ఉంది. ప్రయత్నము పురుష లక్షణం అంటే ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ ప్రయత్నం చేస్తుంది. ఆత్మకు 6 లక్షణాలు ఉంటాయి: ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నం అని. అంటే ప్రయత్నము దేనికోసం ఉంటుంది? ఆత్మ యొక్క ప్రయత్నము దుఃఖాన్ని వదిలేది ఉంటుంది, సుఖాన్ని పొందేది ఉంటుంది. ఆత్మ 2 రకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. ఏం చేస్తుంది? సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది, దుఃఖాన్ని వదిలే ప్రయత్నం చేస్తుంది. అంటే దుఃఖాన్ని వదలడం ద్వారా, సుఖాన్ని పొందడం ద్వారా ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది. ఈ సుఖాన్ని పొందడము, దుఃఖాన్ని వదలడం అనేది ఆత్మ తనకున్న జ్ఞానాన్ని బట్టి చేస్తుంది. అంటే తనకున్న జ్ఞానాన్ని బట్టి ఎందులో సుఖముందో దాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది. తనకున్న జ్ఞానాన్ని బట్టి ఎందులో దుఃఖం ఉందో దాన్ని వదిలే ప్రయత్నం చేస్తుంది. ఈ జ్ఞానము అసంపూర్ణంగా ఉన్న జ్ఞానము, అజ్ఞానం అంటే అసత్య జ్ఞానమైన మనకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ ఏ జ్ఞానాన్ని అయితే పొందుతుందో ఆ జ్ఞానానికి అనుకూలంగానే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది సుఖము అని అనుకున్నాం అనుకోండి, అజ్ఞానం వల్ల. అంటే దుఃఖాన్ని సుఖం అనుకున్నాం అనుకోండి, ఆత్మ పొందిన దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అంటే అది దుఃఖమే కానీ సుఖమని మనము అనుకున్నాం కనుక సుఖం అనుకొని పొందే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. అదేవిధంగా ఇది దుఃఖము అనే వదిలే ప్రయత్నం చేస్తుంది అనుకో, అసత్య జ్ఞానం వల్ల దుఃఖాన్ని అంటే సుఖాన్ని వదలడం ద్వారా దుఃఖమే వస్తుంది. అంటే దుఃఖాన్ని పొందినా దుఃఖమే వస్తుంది, సుఖాన్ని వదిలినా దుఃఖమే వస్తుంది. కనుక దేన్ని వదలాలో దాన్ని వదలాలి, దేన్ని పొందాలో దాన్ని పొందాలి. వేదం కూడా అదే చెప్తుంది. దేన్ని వదిలితే సుఖం లభిస్తుందో దాన్నే ధర్మం అంటారు. దేన్ని వదిలితే సుఖం లభిస్తుందో దాన్నే ధర్మం అంటారు. దేన్ని పొందితే సుఖం లభిస్తుందో దాన్నే ధర్మం అంటారు. అంటే దేన్ని పొందితే, దేన్ని వదిలితే సుఖం లభిస్తుందో దాన్ని ధర్మం అంటారు. అదేవిధంగా దేన్ని పొందితే, దేన్ని వదిలితే దుఃఖం కలుగుతుందో దాన్ని అధర్మం అంటారు. అంటే సుఖము, దుఃఖము ఈ ధర్మము, అధర్మానికి సంబంధించిన జ్ఞానం తెలిసి ఉంటేనే సాధ్యమవుతుంది. అంటే మన ప్రయత్నము లేకుంటే వ్యర్థమవుతుంది. అంటే జ్ఞానం లేకుండా చేసే ప్రయత్నము వ్యర్థమవుతుంది. అంటే ప్రయత్నానికి ముందు జ్ఞానం ఉండాలి. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు, అంటే ధ్యానము అంటే నిరంతరము కొనసాగేదే. నిరంతరము కొనసాగే ధ్యానము లోపల అంటే భౌతిక కర్మలు ఉన్నాయి, జ్ఞాన కర్మలు ఉన్నాయి, తర్వాత యోగ కర్మలు ఉన్నాయి. ఇక్కడ మనము ప్రయత్నాన్ని అంటే సఫలం చేయాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానము ఒకటి ఏది మంచో ఏదో చెడో తెలియజేస్తుంది. అంతేకాకుండా మంచిని ఏ విధంగా పొందాలో, చెడుని ఏ విధంగా వదలాలో కూడా తెలియజేస్తుంది. ఇది ధ్యానము లోపల అంటే నిజ జీవితంలో జరిగేది ఇదంతా కూడా ధ్యానము లోపల మనం ప్రాక్టీస్ చేయాలి. ధ్యానము లోపల ఎవరైతే సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని వదిలేస్తారో, మంచిని తెలుసుకుంటారో, చెడును వదిలే ప్రయత్నం చేస్తారో, సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, దుఃఖాన్ని వదిలే ప్రయత్నం చేస్తారో, ఇదంతా ధ్యానంలో జరుగుతుంది. ఆ ధ్యానములో అంటే 1 గంట మనం ధ్యానం చేసామనుకోండి, మిగతా 23 గంటలు కూడా దాని ప్రభావం ఉంటుంది. అంటే ధ్యానము లోపల మనం పర్ఫెక్ట్గా చెడును వదిలే ప్రయత్నము, మంచిని పొందే ప్రయత్నం చేసామనుకోండి, ఇంకా దినమంతా కూడా మనం అలానే ప్రవర్తిస్తాము. అంటే ధ్యానము మొత్తము దినాన్ని ప్రభావితం చేస్తుంది.
దినములో జరిగే ప్రతి కార్యము కూడా ధ్యానం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యమైనది మన జీవితానికి ముఖ్యమైనవి ఏంటంటే స్వాధ్యాయనం, ధ్యానమే. అంటే ధ్యానము, స్వాధ్యాయనం అనేది చాలా ముఖ్యమైనవి. మనకు యోగ దర్శనంలో కూడా అంటే శుక్ల కర్మలు అన్నా లేకపోతే మంచి శ్రేష్టమైన కర్మలు అంటే ఏంటంటే ధ్యానము, తర్వాత స్వాధ్యాయనము, తర్వాత తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, దీన్ని క్రియాయోగం అంటారు. ఇవే శుక్ల కర్మలు. అంటే వీటి లోపల ఏమాత్రం పాపం ఉండదు. ధ్యానములో కానీ, తర్వాత స్వాధ్యాయంలో కానీ, తపస్సులో కానీ పాపం అనేది మనకు లభించదు. అంటే ప్యూర్ కర్మలు ఇవి, ప్యూర్ పుణ్యకర్మలు. అంతేకాదు పాపాన్ని కూడా నశింపజేసే శక్తి వీటికి ఉంది. అంటే మనము ధ్యానం ఎందుకు చేయాలంటే మన పాపాన్ని నశింపజేయడం కోసం. పాపం నశిస్తుంది ధ్యానం ద్వారా. అంటే ఎప్పుడైతే పాపం నశిస్తుందో మనం అప్పుడు చేసే పురుషార్థం అనేది ఫలిస్తుంది. ధ్యానము ఇటు స్వాధ్యాయానికి పనికొస్తుంది, అటు తపస్సుకు పనికొస్తుంది. అదేవిధంగా తపస్సు తర్వాత స్వాధ్యాయం కూడా ధ్యానానికి పనికొస్తాయి. కానీ ఇక్కడ మనము ధ్యానం గురించి ప్రధానంగా మాట్లాడుతున్నాం కనుక ధ్యానము స్వాధ్యాయానికి, తపస్సుకు పనికొస్తుంది. తపస్సు అంటే ధర్మాన్ని పాటించడం లోపల ఎలాంటి కష్టాలు వచ్చినా ఓర్చుకోవడం. తపో ద్వంద్వ సహనః అంటే ద్వంద్వాలను సహించడం తపస్సు అవుతుంది. తర్వాత అంటే సుఖాన్ని, దుఃఖాన్ని, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోవడము, మానమైన అవమానమైన ఓర్చుకోవడము, వేడైనా చలైనా ఓర్చుకోవడము, ఇవన్నీ కూడా తపస్సు కిందకి వస్తాయి. ఈ తపస్సు మనకు సిద్ధించాలంటే ధ్యానమే ముఖ్యం. అదేవిధంగా స్వాధ్యాయనం చక్కగా జరగాలంటే అంటే మనము స్వాధ్యాయనాన్ని సఫలం చేయాలంటే శ్రవణ చతుష్టయం చేయాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము. ఇందులో అంటే ఈ 4 కూడా ధ్యానం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే మనము విద్యను ఉపయోగించుకోవాలంటే ధ్యానం అనేది బాగా చేస్తే ఆ విద్యను ఉపయోగించుకునే విధంగా మనము అధ్యయనం చేయొచ్చు. స్వాధ్యాయనం కూడా ధ్యానం మీద ఆధారపడి ఉంటుంది. తపస్సు, స్వాధ్యాయనము ధ్యానం మీద ఆధారపడి అంటే ధ్యానము బాగా చేయగలిగితే వ్యక్తి విద్వాంసుడు అవుతాడు. అంటే ఎవరైతే ధ్యానాన్ని బాగా చేస్తారో వాళ్ళ మెదడు చాలా షార్ప్గా ఉంటుంది. మెదడు యొక్క శక్తిని పెంచే సామర్థ్యము ధ్యానానికి ఉంది. అంటే ధ్యానము మెదడుకు ఎంత శక్తి ఉందో అంత పెంచగలదు. అంటే మనిషి విద్వాంసుడు కావాలంటే జ్ఞానం ముఖ్యం కదా. ఆ జ్ఞానం అనేది ధ్యానం ద్వారా పెరుగుతూ ఉంటుంది. అంటే ధ్యానం అనేది ఒక రకంగా మెదడుకు, మనసుకు ఎక్సర్సైజ్ లాంటిది, వ్యాయామం లాంటిది. అంటే మెదడు యొక్క శక్తిని పెంచడం కోసము గొప్ప ప్రక్రియ ధ్యానం. అంటే ధ్యానాన్ని మనం బాగా చేయగలిగితే మేధస్సు పెరుగుతుంది. ఎవరి మేధస్సు అధికంగా ఉంటుందో వాళ్ళే ఎక్కువ సుఖపడగలరు. అంటే భౌతిక సుఖాలు కానీ, ఆధ్యాత్మిక ఆనందం కానీ మెదడు ద్వారానే లభిస్తాయి. మనం జీవించి ఉంటే సరిపోదు, మన మెదడు చక్కగా పనిచేయాలి. అందుకే దివ్యమైన జన్మల లోపల ఈశ్వరుడు దివ్యమైన మెదడుని ఇస్తాడు. అంతే. మానవ జన్మల లోపల అంటే మన కర్మలను బట్టి మానవ జన్మలో కూడా దివ్యమైన జన్మలు, సాధారణ మానవ జన్మలు, తర్వాత తిర్యక జన్మలు అంటే మిగతా మానవేతర జన్మలు అంటే జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు. అంటే మనము మంచి పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణులుగా, దేవతలుగా పుడతాము. అంటే దేవతలుగా పుట్టడము, బ్రాహ్మణులుగా పుట్టడం అంటే ఏంది? దివ్యమైన మేధస్సుతో పుడతాము. అంటే మెదడు యొక్క శక్తితో పుడతాము. అంటే మనము పుణ్యం చేసుకోలేదు, మామూలు మెదడుతో పుట్టామనుకోండి, పురుషార్థం ద్వారా ఆ మెదడును పెంచుకోవాలి మనం. అంటే మెదడును పెంచుకోవడం అనేదే ముఖ్యం. అంటే మెదడు యొక్క స్థాయిని బట్టి ఆ జన్మ ఎంత గొప్పదనేది సూచించడం జరుగుతుంది. అంటే గొప్ప మెదడు ఉంటే అది గొప్ప జన్మ అవుతుంది, మెదడు తక్కువగా ఉంటే నీచ జన్మ అవుతుంది. కనుక మెదడును బట్టి మన జన్మ ఉంటుంది. అదేవిధంగా మనం సాధించడం కూడా మన జన్మను దివ్యం చేసుకోవాలంటే మెదడు యొక్క శక్తిని పెంచుకోవాలి. మెదడు యొక్క శక్తిని పెంచేది ధ్యానం లోపల ఉంది. ధ్యానముకు ముందు ధారణ ఉంది, ధ్యానం తర్వాత సమాధి ఉంది. ఇందులో ధ్యానమే ముఖ్యమైనది. అంటే మనకు ధారణ ఉందనుకోండి, అంటే ఒక విషయం మీద మనసు ఉంది, ఇష్టం ఉంది, సంకల్పం ఉంది,
కానీ ఏం ప్రయత్నం చేయలేదనుకోండి, ఆ సంకల్పం ఏం చేస్తుంది? ఏం చేయదు. అదేవిధంగా ఫలం రావాలని ఉందనుకోండి, ఫలం రావాలంటే ఫలం రాదు. ప్రయత్నము చక్కగా సాగితేనే ఫలం వస్తుంది. అంటే సమాధి లభించాలంటే ధ్యానం ముఖ్యం. ధ్యానాన్ని పర్ఫెక్ట్గా చేస్తే సమాధి తానంతటా అదే వస్తుంది. కనుక మనకు ధారణ సమాధి కంటే గొప్పది ధ్యానం. అందుకే ధ్యానం అనే పదాన్ని బాగా వింటుంటాం మనం. అంటే ధ్యానము అంటే ప్రయత్నమే గొప్పది కదా. మనము ప్రయత్నము చేయడమే గొప్ప విషయం. జ్ఞాన కర్మ ఉపాసన ఉందనుకోండి, అంటే జ్ఞానం ఎందుకు? కర్మ కోసం. అంటే కర్మ చేస్తేనే ఉపాసన ఫలం లభిస్తుంది, సుఖం లభిస్తుంది, శాంతి లభిస్తుంది. అంటే కర్మ చేయడం కోసం జ్ఞానం. ఇక్కడ జ్ఞానము అనేది గౌణం అవుతుంది, కర్మ అనేది ప్రధానం అవుతుంది. అంటే కర్మ దేనికోసము? ఉపాసన కోసం. అంటే కర్మ ఇక్కడ ధ్యానం అవుతుంది. అంటే జ్ఞాన కర్మ ఉపాసన లోపల జ్ఞానం అంటే ధారణ, తర్వాత కర్మ అంటే ధ్యానము, తర్వాత ఉపాసన అంటే సమాధి అవుతుంది. ప్రయత్నము, లక్ష్యము, ప్రయత్నము, ఫలము. ఇందులోపల లక్ష్యము అంటే ధారణ అవుతుంది, ప్రయత్నము అంటే ధ్యానం అవుతుంది, ఫలం అంటే సమాధి అవుతుంది. అలా మనం పోల్చుకోవచ్చు. అంటే మనకు ప్రయత్నమే గొప్పది, తర్వాత కర్మనే గొప్పది, అదేవిధంగా ధ్యానమే గొప్పది. అంటే ఇక్కడ ధ్యానం బాగా చేస్తే కర్మ ప్రయత్నం కూడా బాగా జరుగుతాయి. అంటే దేనికి సంబంధించిన ప్రయత్నమైనా, అంటే ఏ కర్మనైనా పర్ఫెక్ట్గా చేయాలంటే ధ్యానాన్ని పర్ఫెక్ట్ చేయాలి. అంటే మనకు భోగం ఎలా లభిస్తుంది? కర్మల వల్లనే భోగం లభిస్తుంది. అంటే సుఖం మనకు కలిగించాలంటే దివ్యమైన కర్మలు చేయాలి, దివ్యమైన సుఖం లభించాలంటే దివ్యమైన కర్మలు చేయాలి కదా. కనుక దివ్యమైన కర్మలు మనం చేయాలంటే ధ్యానము కర్మలను దివ్యంగా చేయడం కోసము, దివ్యమైన కర్మలు చేయడం కోసము మనకు ప్రోత్సహిస్తుంది. అంటే ధ్యానము చక్కగా చేయగలిగితే మన కర్మలను చక్కగా ఆచరించగలం. కర్మలు చక్కగా ఆచరిస్తే చక్కటి ఫలాలు వస్తాయి. ఆత్మ యొక్క లక్ష్యం ఏంటిది? ఆనందంగా ఉండడం. మనకు 3 సత్పదార్థాలు ఉన్నాయి ఈ జగత్తు లోపల. ఈ 3 మూల పదార్థాలు: పరమాత్మ, ఆత్మ, ప్రకృతి పరమాణులు. ఇవన్నీ కూడా సత్పదార్థాలే. అంటే సత్పదార్థాలంటే నశించవు, ఎప్పటికీ ఉంటాయి. వీటికి ఉత్పత్తి లేదు. దేనికైతే ఉత్పత్తి ఉండదో దానికి నాశనం ఉండదు. ఈ 3 పదార్థాలకు ఉత్పత్తి లేదు, 3 పదార్థాలకు నాశనము లేదు. ఇందులో ప్రకృతిలో కేవలం సద్గుణమే ఉంది, అంటే నిత్య పదార్థం అది. కానీ ఆత్మ లోపల సచ్చేతనం ఉంది, అంటే నిత్య పదార్థము, చేతన పదార్థం కూడా ఆత్మ. కానీ పరమేశ్వరం లోపల సచ్చిత్ ఆనందము, అంటే అతని లోపల సత్తు ఉంది, చిత్తు అంటే చైతన్యం ఉంది, చేతన పదార్థము, తర్వాత ఆనందం కూడా ఉంది. కానీ ఆత్మ లోపల ఆనందం లేదు. కనుక ఎప్పుడు కూడా ఆత్మ ఆనందం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఈ ఆనందం కోసం ప్రయత్నం చేయడం లోపల తన జ్ఞానాన్ని బట్టి ప్రయత్నం చేస్తుంది. అందుకే జ్ఞానాన్ని మనము బాగా పెంచుకుంటే బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి, అంటే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుంటేనే మన నిర్ణయాలన్నిటి సక్రమంగా ఉంటాయి. అంటే మన నిర్ణయం మీదనే మన ప్రయత్నం ఆధారపడి ఉంటుంది. అంటే జ్ఞానము ద్వారా నిర్ణయం చేయబడుతుంది, ఆ నిర్ణయం ద్వారా కర్మలు చేస్తాం మనం, అంటే ప్రయత్నం చేస్తాము. అంటే కర్మలు సక్రమంగా మనము చేయాలంటే నిర్ణయము సక్రమంగా జరగాలి. అంటే మనం చేసే కర్మలు సత్ఫలాలను ఇవ్వాలంటే నిర్ణయాలు చక్కగా ఉండాలి. ఆ నిర్ణయం చక్కగా ఉండాలంటే సంపూర్ణ జ్ఞానం ఉండాలి. అంటే బుద్ధి నిర్ణయం చేస్తుంది కనుక ఆ బుద్ధికి జ్ఞానం అనేది సంపూర్ణంగా లభిస్తే అది చేసే నిర్ణయం అనేది మనకు సుఖాన్ని ఇస్తుంది. ఆ నిర్ణయానికి అనుకూలంగానే మనము ప్రయత్నం చేస్తాము. అంటే ఈ కరణాల ద్వారా ప్రయత్నం, అంటే ఇంద్రియాల ద్వారా మనం ప్రయత్నం చేస్తుంటాము. ప్రయత్నం అనేది మొదలు బుద్ధి నుంచి ప్రారంభమవుతుంది. బుద్ధి దేన్ని చేయమంటే అది చేస్తాం. అంటే దేనిని మనము గ్రహించాలంటే దానికోసమే ప్రయత్నం చేస్తాం, దేన్ని వదలాలంటే వదలడం కోసం ప్రయత్నం చేస్తుంటాము. ఈ వదలడము, దేన్ని వదలాలో దేన్ని పట్టుకోవాలో అనేది జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అంటే బుద్ధి ఏం చేస్తుందంటే తనకు లభించిన జ్ఞానానికి అనుకూలంగానే నిర్ణయం చేస్తుంది. అంటే
తనకి ఏ జ్ఞానం అయితే లభించిందో ఆ జ్ఞానానికి అనుకూలంగా ఇది మంచి ఇది చెడు అని నిర్ణయం చేస్తుంది. ఒక్కొక్కసారి అది చేసే నిర్ణయము అసత్యం కూడా కావచ్చు. అంటే మంచిని చెడు అనుకోవచ్చు, చెడును మంచి అనుకోవచ్చు. ఎప్పుడు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు. కనుక సంపూర్ణ జ్ఞానం, అవిద్య ఉన్నప్పుడు బుద్ధి యొక్క నిర్ణయాలు ఉల్టా ఉంటాయి, అంటే వ్యతిరేకంగా ఉంటాయి. చెడును మంచి అనుకుంటాము, మంచిని చెడు అనుకుంటాము. ఏదైతే మంచిని చెడు అనుకొని చెడును వదిలే, మంచిని చెడు అనుకొని వదిలే ప్రయత్నం చేస్తాం, అది నష్టమే. అదేవిధంగా చెడును మంచి అనుకొని ప్రాప్తి చెందే ప్రయత్నం చేస్తాం, అది నష్టమే. కనుక జ్ఞానము ద్వారా మనము మంచి చెడును నిర్ణయించి తర్వాత ధ్యానము ద్వారా మంచిని పూర్తిగా పొంది చెడును పూర్తిగా వదిలేసేయాలి. అంటే మన చెడు పూర్తిగా మన నుంచి వదిలిపోతే, మంచి పూర్తిగా లోపలికి ప్రవేశిస్తే మనకు అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. అంటే మనకు చెడు గురించి తెలియకపోవడం ముఖ్యంగా ఎక్కువ నష్టం చేస్తుంది. చెడు గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, చెడును వదిలే ప్రయత్నం చేస్తాం. కనుక ఇక్కడ చెడేంటో తెలుసుకొని ధ్యానం లోపల ఆ చెడును వదిలే ప్రయత్నం చేయాలి. మంచి ఏంటో తెలుసుకొని మంచిని పొందే ప్రయత్నం చేయాలి. ధ్యానం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దుఃఖాన్ని వదలడము, సుఖాన్ని పొందడము. ఈ సుఖాన్ని పొందడము, దుఃఖాన్ని వదలడం అనేది జ్ఞానం మీద ఆధారపడి ఉంది. మనం పొందిన జ్ఞానము ఈ ధ్యానము ద్వారా సుఖప్రాప్తికి, దుఃఖ నివృత్తికి కారణమవుతుంది. అంటే ఇక్కడ ధ్యానము అనేది జీర్ణశక్తి లాంటిది, జ్ఞానం అనేది ఆహారం లాంటిది. అంటే మనకు బలం రావాలంటే జీర్ణశక్తి ఉండాలి, తర్వాత మంచి ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి. జీర్ణశక్తి లేదనుకోండి, మంచి పదార్థాలు మనకు బలాన్ని ఇవ్వవు. జీర్ణశక్తి ముఖ్యం. ఇక్కడ ధ్యానం అనేది జీర్ణశక్తి లాంటిది. జ్ఞానము మనం పొంది దాన్ని ఉపయోగించుకోవాలంటే ధ్యానం చేయాలి. అంటే జ్ఞానాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కలిగింపజేస్తుంది ఈ ధ్యానం అనేది. ధ్యానం ఎందుకు చేయాలంటే కేవలము ఆత్మ పరమాత్మల ప్రాప్తికే కాదు, సాధారణ విషయాలకు కూడా ధ్యానం అనేది బాగా పనికొస్తుంది. అంటే ఈ జ్ఞానమును మనము ఉపయోగించుకునే సామర్థ్యం మనకు రావాలంటే ధ్యానం చేయాలి. జ్ఞానాన్ని పొందితే లాభం లేదు, ఉపయోగించగలగాలి. అంటే జ్ఞానాన్ని పొంది కూడా జ్ఞాపకము లేకపోయినా, నిగ్రహం లేకపోయినా మనకు ఫలం రాదు. అందుకే శాస్త్ర లోపల ప్రజ్ఞ అని వస్తుంది. ప్రజ్ఞ అంటే ఏంటంటే జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహము. ఇవి మూడు ఉంటేనే మనకు రోగాలు రావు, దుఃఖాలు రావు. అంటే రోగము కూడా రాదు, ఎలాంటి దుఃఖము కూడా రాదు. అంటే ఈ ప్రజ్ఞ అనేది ఉండాలి. ప్రజ్ఞ అనేది మనకు కలగాలంటే ధ్యానం అనేది ప్రజ్ఞకు సహకరిస్తుంది. అంటే జ్ఞానాన్ని పొందడానికైనా, జ్ఞాపకంలో ఉంచుకోవడానికైనా, మనసును నిగ్రహించి పొందిన జ్ఞానాన్ని అమలు చేయడానికైనా ఈ ధ్యానం అనేది పనికొస్తుంది. అంటే ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం నుంచి వస్తుంది. అంటే మనకు జ్ఞానాన్ని పొందే సామర్థ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని జ్ఞాపకంలో ఉంచే సామర్థ్యాన్ని ఇస్తుంది, ఆ జ్ఞాపకం ఉన్న విషయాన్ని అమలు చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది ధ్యానం. అంటే ధ్యానం చేయడం ద్వారా మనము ప్రజ్ఞావంతులమై దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని మాత్రమే పొందగలం. అంతేకాదు ఎవరికి కూడా ఎలాంటి దుఃఖం కలగకుండా కూడా మనం సహాయం చేయగలము. ఎవరైతే ధ్యానాన్ని సిద్ధింపజేసుకుంటారో వాళ్ళకి జ్ఞానము ప్రతి క్షణం అభివృద్ధి అవుతుంటుంది. అంటే మనము పొందిన జ్ఞానం అభివృద్ధి కావాలంటే ధ్యానమే ముఖ్యం. అంటే మనము పొందింది ఎంతైనా ధ్యానం చేస్తే అది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయి మనము దాన్ని ఎక్కడ వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా దాంతో మేలు పొందాలనేది తెలియజేస్తుంది ధ్యానం. ధ్యానము జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అంటే ధ్యానం చేయడం ద్వారా మనము పొందిన కొంత జ్ఞానమైనా అది పెరుగుతుంది. ఆ పెరిగిన జ్ఞానము ఎక్కడ మనము ఉపయోగించాలో కూడా తెలియజేస్తుంది ధ్యానం. అలా ఈ ధ్యాన ప్రక్రియ అనేది అంటే ధ్యానము మనము అంటే ఈ ప్రక్రియను పర్ఫెక్ట్ చేస్తే ప్రతి ప్రయత్నం కూడా ఫలవంతం అవుతుంది. మనం చేసే ఏ ప్రయత్నమైనా, దేని గురించి అయినా. యోగ కర్మ సుకౌశలం అంటారు.
యోగ వలన అంటే ఈ ధ్యానం వలన మనకు ప్రతి పనిని నైపుణ్యవంతంగా చేసే సామర్థ్యం వస్తుంది. అంటే ధ్యానం చేస్తే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్ చేస్తాం మనం. ఏ పనినైనా, అంటే చదవడాన్నైనా, అంటే ఉద్యోగం చేయడమైనా, వ్యాపారం చేయడమైనా, మాట్లాడమైనా, నడవడమైనా, ఏ పనినైనా కానీ మనము పర్ఫెక్ట్ చేయగలం. అందుకే యోగ కర్మ సుకౌశలం అన్నారు. కర్మ లోపల కౌశల్యం ఎట్లా వస్తుంది? సుకౌశల్యం అంటే మంచి నైపుణ్యత ఎలా వస్తుందంటే ధ్యానం వల్లనే వస్తుంది. ప్రతి పనిని నైపుణ్యంగా చేయగలం. ఏ పనైనా కావచ్చు, నోన్ అన్నోన్ ఏ వర్క్ అయినా కానీ పర్ఫెక్ట్ చేయగలము. ధ్యానం చేసే వ్యక్తి ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేస్తాడు. సమత్వం యోగ ఉచ్యతే, మనలో బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. సమతా స్థితి, ఆరోగ్యం అంటే కూడా సమతా స్థితే కదా. సమదోషా సమగ్నిత్య సమధాతుమలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ్య ఇత్యావిధీయతే. సమతా స్థితి, బ్యాలెన్సే ఆరోగ్యం, బ్యాలెన్సే యోగం. ఆ బ్యాలెన్స్ అనేది, ఆ సమతా స్థితి అనేది ధ్యానం ద్వారా వస్తుంది. అంటే మనము ధ్యానం చేయడం ద్వారా ప్రతి పని పర్ఫెక్ట్ చేయగలము, సమతా స్థితిలో ఉండగలము. అంటే ఎంత మాట్లాడాలి, ఎంత తినాలి, ఎంత ఆలోచించాలి, ఎంత పడుకోవాలి, ఎంత మనము ధైర్యంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నిటినీ తెలుపుతుంది ధ్యానం అనేది. అంటే ధ్యానం ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. అంటే యోగం లోపల ధ్యానమే ముఖ్యమైనది. యోగా వల్ల ఇది లభిస్తుందంటే అది ధ్యానం వల్లనే లభిస్తుంది. అంటే యోగాంగాల లోపల బలమైన అంగము, ముఖ్యమైన అంగం ఏంటిది? ధ్యానమే. అంటే యోగ ద్వారా లభించేవి ఎలా లభిస్తాయంటే ధ్యానము ద్వారా లభిస్తాయి. అంటే యోగ ద్వారా మనకు సిద్ధి ధ్యానం ద్వారా కలుగుతుంది. అంటే యోగ లోపల ధ్యానమే ముఖ్యమైన అంగం కనుక మన లోపల సమతా స్థితి రావాలన్నా, నైపుణ్యత రావాలన్నా, అంటే మనకు కావాల్సింది ఏంది? ఈ బ్యాలెన్స్గా ఉండడము, నైపుణ్యంగా ఉండడమే ముఖ్యమైనవి. ఇవి రెండు కూడా ధ్యానం ద్వారానే లభిస్తాయి. కనుక ధ్యానాన్ని మనము సిద్ధింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అది మనము దానికి ఏదైతే అవసరమో, అంటే మన ఆహారం కానీ, వ్యవహారం కానీ, మన ఆలోచించే తీరు కానీ ధ్యానానికి అనుకూలంగా ఉండాలి. ధ్యానాన్ని లక్ష్యంగా పెట్టుకొనే మన దినచర్యను నిర్మించుకోవాలి మనం. అంటే ఇది నేను తినే తిండి ధ్యానానికి సహకరిస్తుందా, నేను మాట్లాడే మాట ధ్యానానికి సహకరిస్తుందా, నేను చదివే చదువు ధ్యానానికి సహకరిస్తుందా, నేను చేసే పని ధ్యానానికి సహకరిస్తుందా, నేను ఆలోచించే తీరు ధ్యానానికి పనికొస్తుందా అని మనము ధ్యానాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రతి క్షణము దానికి అనుకూలంగానే ఉంటుండాలి. అలా మనం చేయడం ద్వారా ధ్యానం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ధ్యానం సిద్ధిస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యం అంటే ఏది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, అన్నీ సాధ్యమవుతాయి. అంటే ధ్యాన శక్తి మీదనే మానవ జన్మ యొక్క సాఫల్యత ఆధారపడి ఉంది. ఎవరైతే ఎక్కువ ధ్యాన శక్తిని కలిగి ఉంటారో వాళ్ళు మానవ జన్మను అంత చక్కగా ఉపయోగించుకోగలరు. అంటే మానవ జన్మను సఫలీకృతం చేసుకోవాలంటే ధ్యానాన్ని సిద్ధింపజేసుకోవాలి. ధ్యానము మనను రక్షిస్తుంది, ధ్యానం మనను పోషిస్తుంది, ధ్యానం మనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ధ్యానము సంపూర్ణ సుఖప్రాప్తిని కలిగజేస్తుంది, సంపూర్ణ దుఃఖ నివృత్తిని కలిగజేస్తుంది ధ్యానమే. మనము వివేక సాధన అంటాం. వివేక సాధన ఎక్కడ జరుగుతుంది? ధ్యానంలోనే జరుగుతుంది. వివేక జ్ఞానాన్ని పొందడము అంటే తత్వాల యథార్థ దర్శనాన్ని పొందడము ఎక్కడ జరుగుతుంది? ధ్యానంలోనే జరుగుతుంది. ధ్యానం అనే ప్రక్రియనే ఈ తత్వాల యథార్థ దర్శనం కోసము సహకరిస్తుంది. అంటే తత్వాల యొక్క యథార్థ దర్శనము ఎక్కడ పొందుతాము? తత్వజ్ఞానాన్ని ఎక్కడ పొందుతాము? ధ్యానంలోనే పొందుతాము. ధ్యానం పర్ఫెక్ట్ చేస్తే మనకు తత్వాల దర్శనం జరుగుతుంది. అంటే మనము ఈ 25 తత్వాలను దర్శిస్తేనే 26వ తత్వం అయిన పరమేశ్వరుడు లభిస్తాడు. ఈ 25 తత్వాల దర్శనము ధ్యానం ద్వారానే కలుగుతుంది. ధ్యానం ఎంత చక్కగా చేయగలిగితే అంత తత్వాల దర్శనం జరుగుతుంది. ఈ 25 తత్వాల దర్శనం తర్వాత
అంటే 25వ తత్వం ఏంటిది? ఆత్మదర్శనం. ఆ ఆత్మదర్శనం లభిస్తే తర్వాత పరమాత్మ లభిస్తాడు. కనుక మనం ధ్యానం అనేది బాగా చేసే ప్రయత్నం చేయాలి. అందులో అధ్యయనం అనేది చాలా ముఖ్యం. అధ్యయనం చేస్తూ ఉండాలి. అధ్యయనము అంటే ధ్యానానికి సహకరించేది, ధ్యానానికి ఇంధనం ఏంటిది అంటే అధ్యయనం, అంటే జ్ఞానం. ధ్యానం అనే యంత్రానికి జ్ఞానం అనే ఇంధనం అవసరం. అంటే ధ్యానము సక్రమంగా కొనసాగాలంటే జ్ఞానం బాగుండాలి. మనం ఇది సాత్విక వృత్తి. ధ్యానం అనేది తామసిక వృత్తి కాదు. అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని అంతర్ముఖమై తత్వాలను దర్శించాలి. జ్ఞానం అనేది లైట్, డార్క్నెస్ కాదు, చీకటి కాదు. ధ్యానం అంటే వెలుగు. అంటే మనలో వెలుగును పెంచుతుంది. కళ్ళతో చూడని ఎన్నో విషయాలను చూపిస్తుంది ధ్యానం. కళ్ళు బయటి విషయాలని చూపిస్తాయి, ఒక పరిమితి గల విషయాలని చూపిస్తాయి. కానీ ధ్యానము అనేక విషయాలను చూపెడుతుంది, అంతులేని విషయాలను చూపెడుతుంది. అంటే ధ్యానం ద్వారా లభించని, ప్రాప్తించని, దర్శించని పదార్థం అంటూ ఏది ఉండదు. అన్నీ కూడా దర్శిస్తాం. ధ్యానం అనేది ఈ బయటి వెలుగు కంటే గొప్ప వెలుగు. అది అన్నిటినీ చూపెడుతుంది. ధ్యానం సిద్ధించిన కొలది మనలో జ్ఞానము వృద్ధి అవుతుంటుంది, విజ్ఞానం వృద్ధి అవుతుంది. జ్ఞానం ద్వారా ధ్యానం చేసి విజ్ఞానాన్ని పొందాలి మనం. అంటే ధ్యానానికి సహకరించే జ్ఞానము ధ్యానం కోసం సహకరిస్తుంది. ఆ ధ్యానము విజ్ఞానాన్ని కలగజేస్తుంది. అంటే విజ్ఞానం అంటే యథార్థ జ్ఞానము, తత్వజ్ఞానము, సత్యజ్ఞానము. సత్యజ్ఞానము మనకు రావాలంటే ధ్యానాన్ని చేయాలి. అంటే యథార్థ జ్ఞానము, అన్నింటి జ్ఞానము, వివరమైన జ్ఞానము, సరళమైన జ్ఞానము, సత్య జ్ఞానము ధ్యానంలోనే లభిస్తాయి. అంటే జ్ఞాన, కర్మ, ఉపాసన, విజ్ఞానం అని 4 వస్తాయి. వేదాలు 4 విషయాలు తెలుపుతున్నాయి. ఋగ్వేదము జ్ఞానాన్ని, యజుర్వేదము కర్మను, సామవేదము ఉపాసనను, అథర్వవేదము విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి. మన జీవితం లోపల జ్ఞానము పొంది కర్మను చేయాలి. ఆ కర్మ ద్వారా ఉపాసన అంటే ఫలము, తర్వాత విజ్ఞానము. అంటే ఒక విషయాన్ని మనము ప్రయత్నం కోసం పొందేది మామూలు జ్ఞానం. ఒకదాన్ని సాధించడం కోసము కర్మ జ్ఞానాన్ని మామూలు జ్ఞానం అంటారు. ఆ కర్మ ద్వారా మనం ఫలాన్ని పొందడం ఉపాసన అంటారు. ఆ ఉపాసన తర్వాత మనలో ఉద్భవించిన జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. అంటే ఒక వస్తువును పొందడం కోసము మనం ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తామో అది మామూలు జ్ఞానం. అంటే ఆ జ్ఞానం ద్వారా మనం వస్తువును సంపాదిస్తాము, ఆ వస్తువును భోగిస్తాము. భోగించడాన్ని ఉపాసన అంటారు, సాధించడాన్ని కర్మ అంటారు. జ్ఞాన, కర్మ, ఉపాసన. ఉపాసన ద్వారా మనము అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుతాం చూడండి, దాన్ని విజ్ఞానం అంటారు. అంటే ఉదాహరణకి ఒక మామిడి పండు గురించి మనం జ్ఞానాన్ని పొందాము. అంటే మామిడి పండు గురించి తెలియని వ్యక్తికి మామిడి పండు గురించి చెప్పామనుకోండి, ఈ మామిడి పండు ఇలా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, దానిలో పైన తొక్క ఉంటుంది, లోపల రసం ఉంటుంది, అది మధురంగా ఉంటుంది అన్నప్పుడు, అంటే మామిడి పండుకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా అతడు మామిడి పండును పొందాడు అనుకోండి. పొందిన తర్వాత అతడు పొంది దాన్ని తిన్నాడు అనుకోండి. తిన్న తర్వాత అతనికి కలిగే జ్ఞానము విజ్ఞానం అవుతుంది. అంటే మామూలుగా విన్న జ్ఞానము అనుభవించిన తర్వాత విజ్ఞానం అవుతుంది. మామూలుగా విన్న జ్ఞానం ఎందుకంటే దాన్ని పొందడం కోసం, అనుభవించడం కోసం. మామూలు జ్ఞానము అనుభవించడం కోసము, అనుభవించిన తర్వాత వచ్చిన జ్ఞానము విజ్ఞానం అవుతుంది. అంటే జ్ఞానం ఎందుకంటే విజ్ఞానం కోసం. జ్ఞానము ద్వారా కర్మ చేసి దాన్ని భోగించి అంటే ఉపాసించి ఆ తర్వాత విజ్ఞానాన్ని పొందడం కోసం. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. జ్ఞానము అనేది
మనము కర్మ అంటే ధ్యానం కోసము జ్ఞానం కావాలి. ఆ ధ్యానం ద్వారా ఉపాసన ఫలం సిద్ధిస్తుంది. ఆ ఫల ప్రాప్తి ద్వారా మనకు విజ్ఞానం లభిస్తుంది. అంటే మనము సాధారణ జ్ఞానం ద్వారా అంటే ధ్యానానికి సహకరించే జ్ఞానం ద్వారా ధ్యానాన్ని చేస్తూ ఆ ధ్యానము లోపల తత్వాల దర్శనాన్ని పొందితే ఆ జ్ఞానము ఏదైతే మనకు కలుగుతుందో దాన్ని విజ్ఞానం అంటారు. అంటే ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానం అవుతుంది, శబ్ద జ్ఞానము మామూలు జ్ఞానం అవుతుంది. శబ్దాన్ని జ్ఞానం అంటారు, ధ్యానాన్ని కర్మ అంటారు, దర్శనాన్ని ఉపాసన అంటారు, ఆ తర్వాత లభించిన జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. ఆ విధంగా మనము ధ్యానం ద్వారా విజ్ఞానాన్ని పొందాలి, వివేక జ్ఞానాన్ని పొందాలి, తత్వాల దర్శనాన్ని పొందాలి, అత్యంత సుఖప్రాప్తి అయిన మోక్షం వైపు వెళ్ళాలి. అంటే ముక్తికి మోక్షానికి ముఖ్యమైన సాధన ధ్యానమే. అంటే ఎవరైతే ధ్యానాన్ని బాగా చేస్తారో వాళ్లకు ముక్తి మోక్షం లభిస్తాయి. ముక్తి అంటే దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది, మోక్షం అంటే అత్యంతిక సుఖం కలుగుతుంది, అంటే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మ ప్రాప్తికి ముఖ్యమైన సాధన ధ్యానం. నమస్తే.